తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్డీఏలో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ అన్నాడీఎంకే మధ్య సీట్ల పంపిణీపై ఒక అవగాహనకు వచ్చినట్లుగా సమాచారం. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో పళనిస్వామి భేటీ అయ్యారు. 234 అసెంబ్లీ సీట్లలో 54 సీట్లు బీజేపీ కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గెలిస్తే 3 క్యాబినెట్ బెర్తులు కూడా కోరినట్లుగా ప్రచారం. ఇక పన్నీర్ సెల్వం, దినకర్కు కూడా బీజేపీ సీట్లు అడిగినట్లుగా హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ డిమాండ్లపై పార్టీలో చర్చిస్తామని పళనిస్వామి చెప్పినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒక కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ డిమాండ్ల మీద పార్టీలో చర్చిస్తామని పళనిస్వామి చెప్పారు అని అంటే అయిపోయినట్లే, ఒక కొలిక్కి వచ్చేసింది అనేది కూడా సమాచారం. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మురళి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపిణీ దాదాపు కొలిక్కొచ్చినట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అన్నాడీఎంకే ఇటు బీజేపీ రెండు పార్టీల మధ్య పొత్తుల పైన, సీట్ల పైన ఢిల్లీలో చర్చలు జరిగాయి. అన్నాడీఎంకే కీలక నేత పళనిస్వామి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా పలు కీలకమైన అంశాలు కూడా పళనిస్వామితో చర్చించినట్టు ఢిల్లీ నుంచి సమాచారం వినిపిస్తుంది. ఏదైతే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తమ పార్టీకి 54 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ఇప్పటికే కోరింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. అందులో 54 సీట్లు కేవలం బీజేపీ కోరడంతో ఏదైతే పళనిస్వామి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందంటూ అన్నాడీఎంకేలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ పొత్తుతో అన్నాడీఎంకే ముందుకెళ్లడం వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందంటూ అన్నాడీఎంకేలో కొంతమంది కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క ఏదైతే అన్నాడీఎంకేతో పాటు టీవీకే అధినేత విజయ్ కూడా బీజేపీ కూటమిలోకి వస్తున్నారు అంటూ ఒక రాజకీయ ప్రచారం నడుస్తుంది. ఈ ప్రచారంతో అన్నాడీఎంకే శ్రేణులు మరింత ఢీలా పడ్డాయని మనకు ఇటు తమిళనాడు వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి మురళి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో, ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే ప్రధాన పాత్ర పోషించింది. తర్వాత బీజేపీ పాత్ర పోషిస్తుంది అనుకున్న సమయంలో ఏదైతే అన్నాడీఎంకేకి దూరంగా ఉన్న, బీజేపీ కూటమికి దూరంగా ఉన్న విజయ్ని ఇప్పటికే బీజేపీ అటు మోడీ ఇటు అమిత్ షా దూతున్నారు. బీజేపీ కూటమిలోకి ఏదైతే విజయం తీసుకొస్తే, టీవీకే అధినేత విజయం తీసుకొస్తే విజయం నల్లేరు నడక మీద వస్తుందంటూ బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరోపక్క అన్నాడీఎంకే బహిష్కృత నేతలు ఏదైతే పళనిస్వామి, శశికళ, టీటీ దినకరన్ లాంటి నేతలకు కూడా అసెంబ్లీ సీట్లు ఇవ్వాలంటూ అమిత్ షా పెట్టిన ప్రతిపాదనకు ఏదైతే మాజీ సీఎం పళనిస్వామికి ఉన్నమతి వై చంద్రమతి అయిందంటూ రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎందుకంటే వారు బహిష్కృత నేతలు, వారు పార్టీకి వ్యతిరేకంగా చేయడం వల్లే పార్టీ అన్నాడీఎంకే నుంచి బయటికి పంపించారు. అలాంటి నేతలను మళ్ళీ పార్టీలోకి తీసుకొని వారికి టికెట్లు ఇవ్వాలంటూ అమిత్ షా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై నేను పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటూ అమిత్ షా సమాధానం చెప్పారని మనకు ఢిల్లీ నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అటు అన్నాడీఎంకే కూటమి బీజేపీతో నడవడమే ఒక సైద్ధాంతికరమైన విభేదాలు ఉన్న పార్టీతో నడుస్తున్నారంటే ఇప్పటికే తమిళ వర్గాలలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మోడీతో నడిస్తే విజయము, అధికారము నల్లేరు నడక అంటూ ఏదైతే ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయో ఆ ప్రాంతీయ పార్టీలకు చరమగీతం పాడి కేవలం దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలే ఉండాలి అంటూ ఏదైతే తెర వెనుక జరుగుతున్న రాజకీయ వ్యవహారాల్లో ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటూ ఒకవేళ టీవీకే అధినేత విజయ్ కూడా కూటమిలోకి వస్తే సీట్ల శాతం మరింత తగ్గిపోయేటువంటి అవకాశం, వారిద్దరికే ఎక్కువగా కూడా మెజారిటీ సీట్లు కేటాయించాల్సి వస్తే మనం కూడా కనుమరుగైపోయినట్లే అని కూడా అన్నాడీఎంకే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. దీనే కోణంలో చూడాలంటారు. ఎస్ మురళి, 234 సీట్లలో 54 సీట్లు బీజేపీ ఇప్పటికే కోరింది. ఏదైతే బీజేపీ కూటమిలకి, ఎన్డీఏ కూటమిలకి ఇప్పటికే పిఎంకే లాంటి పార్టీలు వచ్చే చిన్న పార్టీలన్నీ ఏదైతే అన్నాడీఎంకే కూటమిలో మరికొన్ని చిన్న పార్టీలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. వారికి కూడా సీట్ల సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టీవీకి అధినేత విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే మరికొన్ని సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏదైతే బీజేపీ 54 సీట్లు కోరినప్పుడు టీవీకే పార్టీ ఎక్కువ సీట్లు కోరే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే విజయ్కి మాస్ ఫాలోయింగ్ ఉంది.
హీరో. అందులో దళిత్ ఓటింగ్ ఏదైతే విజయ్ వైపు మొగ్గు చూపుతుంది, ఇది ప్రధాన పార్టీలకు అత్యంతకరమైన ఇబ్బంది పరిస్థితి ఏర్పడే నేపథ్యంలో బీజేపీ ఒక మాస్టర్ స్కెచ్ చేసింది. ఈ మాస్టర్ స్కెచ్ అన్నా ఏదైతే ఎన్డీఏ కూటమిలోకి టీవీకేని ఆహ్వానించి టీవీకే కూడా కొన్ని సీట్లు ఏదైతే ఇవ్వాలనే ప్రతిపాదన కూడా రాబోయే రోజుల్లో తెరపైకి వస్తుంది. ఇప్పటికే అన్నాడీఎంకే బహిష్కృత నేతలకు సీట్లు పోగా బీజేపీకి సీట్లు పోగా దాదాపు 80 నుంచి 90 సీట్లు పోతే ఇంకా మిగిలిన 134 లేదా 140 సీట్లు మాత్రమే అన్నాడీఎంకే కూటమికి మిగులుతాయి. ఇది రాజకీయంగా శరాఘాతం అవుతుంది. ఎందుకంటే బీజేపీతో పాటు చిన్న పార్టీలు కలిసి పోటీ చేస్తే దాదాపు అక్కడ 80 నుంచి 90 సీట్లు కూటమిలో భాగంగా వెళ్తే మిగిలిన సీట్లలో అన్నాడీఎంకే ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ కూటమికి ఇచ్చిన సీట్లలో ఏదైతే డిఎంకే కూడా గట్టి ఫైట్ చేస్తుంది. ఈ డిఎంకే కాంగ్రెస్ లాంటి పార్టీలు పోటీ చేస్తాయి. ఇలాంటి నేపథ్యంలో కిరణ్, అన్నాడీఎంకే పరిస్థితి ప్రస్తుతానికి ఈసారి మాత్రం గెలవకపోతే కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. జయలలిత లెగసీని ఇప్పటి వరకు వారు చూస్తూ వస్తున్నారు. జయలలిత ఫోటోతోనే వారు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నాడీఎంకే పార్టీ విధి విధానాలు కావచ్చు, జయలలిత ఫోటో అనేది కంప్లీట్గా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో కూడా మార్చేసి ఒక కూటమి అని కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఉన్నటువంటి పార్టీ కానీ స్వయంగా ఎదగాలనేటువంటిది పార్టీలో కూడా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కరెక్ట్గా ఈ పాయింట్నే భారతీయ జనతా పార్టీ దీనికి సంబంధించి గట్టిగా పట్టుకుందనేటువంటి ఒక మాట ఇప్పుడు ఎలాగో తప్పక గెలవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మనం ఎలా డిమాండ్ చేస్తే అలా తలగ్గుతుందనేటువంటిది ఒకటి. విజయ్ని ఇప్పటికే కూటమిలోకి తీసుకొని రావడానికి కార్యాచరణ మొత్తం అయిపోయింది. ఇక కూటమిలోకి రావడమే ఆలస్యం అనేది కూడా వస్తుంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా కూటమిలోకి విజయ్ రావడం వల్ల అన్నాడీఎంకే సీట్లలో కోతపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదే విధంగా మరోపక్క అన్నాడీఎంకే నుంచి బహిష్కృత నేతలైన టిటి దినకరన్, శశికళ, పన్నీర్ సెల్వం వీరికి కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పన్నీర్ సెల్వం గత ఎన్నికల్లో కూడా దాదాపు 4 నుంచి 5 సీట్లు గెలవడం జరిగింది. ఆయన కూడా దాదాపు 10 నుంచి 15 సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. టిటి దినకరన్ 7 నుంచి 10 సీట్లు డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా శశికళ అదే కోవలో ఉంటారు కాబట్టి దాదాపు అక్కడ వాళ్ళ ముగ్గురికి కలిపి ఏదైతే 20 నుంచి 25 సీట్లు కోల్పోతే దాదాపు అక్కడే అన్నాడీఎంకే కూటమికి అక్కడే దాదాపు 80 సీట్లు కోల్పోతుంది. మరోపక్క టీవీకి అధినేత విజయ్ బీజేపీ కూటమిలోకి కానీ ఎన్డీఏలో కానీ చేరితే మరికొన్ని సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ప్రధానంగా 234 సీట్లలో సగం సీట్లు కూటమిలోకి వెళితే సగం సీట్లలోనే అన్నాడీఎంకే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది డిఎంకే కూటమికి అతి పెద్ద అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ఏదైతే బహిష్కృత నేతలే కాకోకుండా ఏదైతే బీజేపీ స్ట్రాటజీని మనం ఒకసారి గమనించినప్పుడు ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చాలా రాష్ట్రాల్లో మనం చూసాం. సో ఏదైతే 1-2 సీట్లతో మొదలుపెట్టిన బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో అప్రహితంగా గెలుపు సాధిస్తూనే వస్తుంది. భారతదేశం మ్యాప్ మనం ఒకసారి గమనించినప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారం ఉంది. అటు తమిళనాడు, అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, అటు హిమాచల్ ప్రదేశ్. ఈ 3 రాష్ట్రాల్లోనే జాతీయ పార్టీల విధి విధానాలు ఎత్తులు పై ఎత్తులు, అక్కడ ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్నటువంటి తమిళనాడులో అసలు జాతీయ పార్టీలకు చోటే లేదు. వారి సిద్ధాంతాలని మేము యాక్సెప్ట్ చేయము అనేటువంటి చోట రాజకీయాలు మారుతూ ఉన్నాయి, ప్రజల మైండ్ సెట్ కూడా మారుతోందనేటువంటి కొన్ని స్ట్రాటజీలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా కిరణ్. ఆ వేలో ఆలోచించేటువంటి విధానంలో మార్పు వస్తే మాత్రం డెఫినెట్గా జాతీయ పార్టీలకు అక్కడ పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలతో విసిగిపోయి ఉన్నాము అనేటువంటి ఒక కోణం కూడా ఈ సందర్భంగా తెర మీదకి వస్తుంది కదా కిరణ్. ఇది ఏమైనా హెల్ప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందంటారా? మురళి, తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ద్రవిడ సిద్ధాంతాల ఆధారంగానే పార్టీలు పుట్టాయి. ఆ పార్టీల్లో డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, ఆ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యం కూడా కనపడుతుంది. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జయలలిత ఒకనొక స్టేజ్ లో బీజేపీని వదిలేసిన నేపథ్యం ఉంది. బీజేపీకి మద్దతు ఇచ్చి వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము. అటు డిఎంకే కావచ్చు, ఇటు అన్నాడీఎంకే కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. మరోపక్క జాతీయ పార్టీల అంశం వచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో 2 జాతీయ పార్టీలతో మనం ఒకసారి కంపారిజన్ చేసినప్పుడు బీజేపీ తమిళనాడు రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో
డెవలప్ కాలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం 4 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. అది కూడా 2 సీట్లలో కేవలం నారో 800 నుంచి 1000 మెజార్టీతో గెలిచిన స్థానాలు 2 ఉన్నాయి. గెలిచిన మొత్తం స్థానాలు 4. ఇటు కాంగ్రెస్ పరిస్థితి చూసినప్పుడు డిఎంకేతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ అక్కడ మెరుగైన సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 30 నుంచి 32 సీట్లు గెలిచిన పరిస్థితి ఉంది. బీజేపీతో పోల్చుకుంటే తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది. అంతకు తప్పితే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ పార్టీలను ఆహ్వానించే పరిస్థితి ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కూడా అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ తమిళనాడు సిద్ధాంతాలు కానీ తమిళనాడు ప్రాంతీయత్వం కానీ ఈ 2 ప్రాంతీయ భాష ప్రాంతీయ తత్వం ఈ 2 అంశాల మీదనే తమిళ రాజకీయాలు నడుస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ జాతీయ పార్టీలు మనుగడ సాధించకపోవడానికి కేవలం ఏదైతే ప్రాంతీయవాదం కారణం. ఎందుకంటే వారి భాష కానీ వారి తత్వం కానీ వారి వేషధారణ కానీ అన్నిటిని పోల్చినప్పుడు జాతీయ పార్టీలకు అక్కడ దాదాపు అవకాశాలు లభించలేదు. హిందీ ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా తమిళనాడు పైన ఏదైతే ప్రాంతీయవాదం ఇటు హిందీని బలవంతంగా రుద్దాలని ఇప్పటికే బీజేపీ ప్రయత్నాలు చేసింది. అవి స్టాలిన్ తిప్పికొట్టడం జరిగింది. జాతీయ విద్యా విధానంలో హిందీని చేర్చి హిందీని బలవంతంగా తమిళనాడు ప్రజలపైన రుద్దినా కూడా అక్కడ ఉన్న స్టాలిన్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యం కూడా మనం ఇక్కడ అటు అన్నా డిఎంకే కావచ్చు ఇటు డిఎంకే కావచ్చు ఈ 2 పార్టీల మధ్య సైద్ధాంతిక పోరు గెలుపు ఓటమి ఈ 2 పార్టీల మధ్య గడిచిన కాలం నడిచాయి. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే ప్రభావం కనిపిస్తుంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి గెలిచినా అది అన్నా డిఎంకే సత్తాత గెలవాల్సిన పరిస్థితులను తప్పితే అక్కడ బీజేపీ ఒంటరిగా కానీ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా కానీ అక్కడ ప్రస్తుతం ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశాలు దాదాపు దగ్గరలో లేవు. అది సుదీర్ఘకాలం పట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మురళి ఫర్ అప్డేట్స్ కిరణ్, ఇక భారతీయ జనతా పార్టీ డిమాండ్కి సంబంధించి ఒకంత పళనిస్వామి ఒకంత షాక్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. గెలిస్తే 3 క్యాబినెట్ భర్తలు కోరడం, అలాగే పన్నీర్ సెల్వం దినకర్కు కూడా బీజేపీ సీట్లు అడిగినట్లుగా కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ పళనిస్వామి మాత్రం బీజేపీ డిమాండ్లకు సంబంధించి పార్టీలో చర్చించిన తర్వాతే మా కరెస్పాండెంట్ కిరణ్ చెప్పినటువంటి ఈక్వేషన్స్ ప్రకారం ఒకవేళ టీవీకే అధినేత విజయ్ కూడా కూటమిలోకి వస్తే మాత్రం సరాసరిన అన్నాడీఎంకేకి మిగిలేది 50 నుంచి 70 స్థానాలు మాత్రమే అనేది కూడా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. 54 అటు, ఒక 70 ఇటు. అలాగే శశికళ, పన్నీర్ సెల్వం, దినకరన్ వాళ్ళకు కూడా సపరేట్గా వర్గం ఉంది. వారి మద్దతుతో గెలిచేటువంటి అభ్యర్థులు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని కంప్లీట్గా భారతీయ జనతా పార్టీతో మాట్లాడిన తర్వాత పళనిస్వామి ఒకంత షాక్లోనే తిరిగి తమిళనాడుకు వచ్చి పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఒక మాట. ఇప్పటి వరకు కూడా జయలలిత ఫోటోతోనే పార్టీ ముందుకు వెళ్ళింది. కానీ ఇక నుంచి మనం ముందుకు సాగాలి, జయలలిత లెగసీ ఎంతవరకు అంతవరకే, ఇప్పటి నుంచి మనం కూడా ముందుకు సాగాలనేటువంటి రీతిలో పార్టీ ప్రజల్లో ఆదరణకు సంబంధించి కావచ్చు ఇతరత్రా చర్చించుకునేటువంటి పరిస్థితి. ఈసారి గెలవకపోతే అన్నా డిఎంకే కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉందని అక్కడక్కడ జోరుగా చర్చ జరుగుతున్నప్పటికీ ఎలాగైనా సరే లైమ్ లైట్లో ఉండాలి, అధికారంలోకి తిరిగి రావాలనేటువంటి పట్టుదల అయితే పళనిస్వామిలో క్లియర్గా కనిపిస్తోంది.